మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పాలు టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బాలకొని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు పళ్లు పంచిపెట్టి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు పేద ప్రజల అభ్యున్నతికి కష్టపడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల కోసం పోరాడుతూ దేశ ప్రజల కోసమే వారి కుటుంబం అంకితమైందని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక శక్తి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవటం నాకెంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాజీ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉల్లంగుల బలరాం, కాంగ్రెస్ నాయకులు యు వెంకటేష్, గట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి వెసరకొండ శ్రీధర్, రమేష్ గౌడ్, జాఫర్ హుస్సేన్, పోచారం మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా పోచారం మున్సిపాలిటీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు బలరాం, శ్రీధర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, రమేష్ అందరి ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గురుకల్పలోని ప్రాథమిక పాఠశాలలో రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు వేడుకలను జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత మరియు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన మన దేశం గురించి అందరూ ప్రాణత్యాగం చేసిన మహనీయుల కుటుంబంలో పుట్టి ఈరోజు భావి ప్రధానిగా, ప్రతిపక్ష నాయకునిగా, దిగ్విజయంగా ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడిగా పుట్టినరోజు చేయడం కూడా చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ వర్గాలందరినీ ముందరికి తీసుకుపోతున్నారు. ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఆయనకు రాబో కాలంలో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరి సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.